గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు. పంట నష్టం నివేదికతోనే ఢిల్లీకి డిప్యూటీ సీఎం. ఇస్రోతో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధం. వాన రాకను ఖచ్చితంగా చెప్పమన్న చంద్రబాబు. లండన్ వైద్యుడి పర్యవేక్షణలో జయకు చికిత్స. ఆందోళన అవసరం లేదని రాజ్ భవన్ ప్రకటన. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న పాక్. ఈ నెల 17 నుంచి భారత టీవీ ఛానళ్లపై పూర్తి నిషేధం. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా దేవి శరన్నవరాత్రోత్సవాలు. నేడు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారి దర్శనం. ఈడెన్ టెస్ట్ లో 5 వికెట్లతో విజృంభించిన భువనేశ్వర్. రెండో మ్యాచ్ లో కూడా పట్టు బిగించిన టీమిండియా. తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ వీడడం లేదు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇన్ఛార్జ్ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అపోలో ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం ఆమె కోలుకుంటున్నారంటూ రాజ్ భవన్ నుంచి ప్రకటన వెలువడింది. మాజీ సీఎం పన్నీర్ సెల్వం, కొందరు కేబినెట్ మంత్రులు కూడా అపోలోకు వెళ్లారు. ఒక్క హెల్త్ బులెటిన్ తప్ప ఇప్పటి వరకు ఎటువంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేదు అపోలో ఆసుపత్రి వైద్యులు. మరోవైపు లండన్ కు చెందిన ప్రత్యేక వైద్యుల బృందం రావడంతో జయలలిత ఆరోగ్యంపై మరిన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అపోలో ఆసుపత్రి వద్ద భారీ బలగాలు మోహరించారు. అటు అమ్మ త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. జయలలిత ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, జయ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులెటిన్ ఏమైనా విడుదలైందా? అలాగే ఆసుపత్రి బయట పరిస్థితి ఏంటి? ఆసుపత్రి వర్గాలు ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉందా ఇప్పుడు? స్వల్ప అస్వస్థతో ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని చెప్పినప్పటికీ ఆ తర్వాత సుమారు 10 రోజుల పాటు ఆమె ఆసుపత్రిలో అయితే ఆమె తీవ్రంగా జ్వరంతో ఇతర సమస్యలతో బాధపడుతున్నారంటూ డాక్టర్లు చెప్పడంతో పాటు 29 నుంచి 24 తేదీన కేవలం 2 హెల్త్ బులెటిన్లు మాత్రమే విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తణుకు తేతలి జాతీయ రహదారిపై నుంచి కాలువలోకి దూసుకువెళ్లింది. బస్సులో సుమారు 26 మంది ప్రయాణికులున్నారు. విశాఖ నుంచి గుంటూరు వెళుతున్న బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకువెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ కునుకుపాటులో ఉండడం వల్లే కాలువలోకి దూసుకుపోయి ఉండొచ్చని చెబుతున్నారు. ఇక ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగం చాలా తక్కువగా ఉండడం వల్ల కూడా పెను ప్రమాదం తప్పింది స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో అక్కడికి దగ్గరగా ఉన్న రైతులు వెంటనే వచ్చి ప్రయాణికులను రక్షించారు. అధికారులకు సమాచారం తెలియడంతో వారు కూడా రంగంలోకి దిగి క్రేన్ల సాయంతో కాలువలో నుంచి బస్సును బయటకు తీశారు. రైట్, జయలలిత ఆరోగ్యం
ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది అని చెప్పేసి రాజ్భవన్ వర్గాలు ధృవీకరించడం జరిగింది. అయితే అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, జయ ఆరోగ్యంపై లేటెస్ట్ బులెటిన్ ఏదైనా రిలీజ్ అయిందా? ఆసుపత్రి వర్గాలు ఏమంటున్నాయి? అలాగే ఆసుపత్రి బయట జయ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎలా ఉంది అక్కడ హడావుడి చూస్తుంటే? ప్రతిభ నిన్న సాయంత్రం 6:45 తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఇక్కడికి చేరుకొని ఆమెను పరామర్శించిన తర్వాత సుమారు 35 నిమిషాల్లో డాక్టర్లతో సంప్రదింపులు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన నేరుగా రాజ్భవన్కి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా అక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుతో పాటు ముఖ్య సలహాదారి శీలా బాలకృష్ణన్తో చర్చలు జరిపిన తర్వాత రాజ్భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఈ ప్రకటనలో జయ ఆరోగ్యం బాగుందని, ఆమె వేగంగా కోలుకుంటున్నారనే ఒక ప్రకటన మాత్రమే నిన్న సాయంత్రం వెలువడింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అపోలో వైద్యులు ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. ఈ రోజు ఏమైనా చేసే అవకాశం ఉందా? నిన్న గవర్నర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఏమైనా వారు నిర్దిష్టంగా ఒక ప్రకటన జయ ఆరోగ్యం గురించి చేసే అవకాశం ఉందని కూడా ఇక్కడ భావిస్తున్నారు. అయితే కేవలం ఇప్పటి వరకు 22వ తేదీ సెప్టెంబర్ 22వ తేదీ ఆసుపత్రిలో చేరిన జయ ఆ తర్వాత జయ ఆరోగ్యం గురించి కేవలం అపోలో ఆసుపత్రి కేవలం 1-2 సార్లు మాత్రమే ఒక ప్రకటనను వెలువరిచిన నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి 23వ తేదీ ఆమె కేవలం జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిందని ఒక ప్రకటన ఇచ్చారు. అదే ఆ తర్వాత 29వ తేదీ ఆమె శరీరము వైద్యానికి సహకరిస్తుందంటూ 2 ప్రకటనలు మాత్రమే అపోలో వైద్యులు నివేదిక రూపంలో ఇచ్చారు. ఆ తర్వాత ఎటువంటి ప్రకటన అపోలో వైద్యుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి నుంచి రాకపోవడంతో ఇది పెద్ద ఎత్తున దుమారం తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపెత్తిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రేపు చర్చించబోతున్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు జరగాలని భావిస్తున్నారు సీఎం. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలోని నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ 2 రోజులు జరిగే సమావేశాలకు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్స్, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరు కావాలని ఆదేశించారు కేసీఆర్. ఉదయం 11:30కు మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లా నేతలతో, రేపు హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ నేతలతో సమావేశం కానున్నారు కేసీఆర్. రేపటి నుంచి వెలగపూడి తాత్కాలిక సచివాలయం నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. అటు ఏపీ సర్కార్ ఆదేశాల మేరకు ఇప్పటికే పలు శాఖలు హైదరాబాద్ నుంచి వెలగపూడికి వెళ్లాయి. ఏపీకి సంబంధించి హెచ్ఓడి కార్యాలయాలు కూడా తరలిపోయాయి. ఇప్పటికీ హైదరాబాద్ లో ఉన్న కొన్ని డైరెక్టరేట్లు 3-4 రోజుల్లో విజయవాడకు చేరుకోనున్నాయి. మరికొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా హైదరాబాద్ సచివాలయంలో భవనాలను పూర్తిగా ఖాళీ చేయడం లేదు. రికార్డుల నిర్వహణ, కోర్టు కేసులు చూసుకోవడానికి కొందరు ఉద్యోగులు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. రేపటి నుంచి వెలగపూడిలో ఏపీ సచివాలయం వద్ద 2 అంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు డీజీపీ సాంబశివరావు. సెక్రటేరియట్ ను సందర్శించిన ఆయన సెక్యూరిటీని ఎస్పీఎఫ్ చూస్తోందన్నారు. 2 ప్లాటూన్ల బలగాలతో భద్రత పెంచుతామన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి సచివాలయానికి 23 బస్సులు నడుపుతున్నట్లుగా తెలిపారు డీజీపీ. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన తెలంగాణకు ఆర్థిక సహాయాన్ని అందించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని ఫోన్ ద్వారా కేంద్ర మంత్రికి వివరించారు. సీఎం క్యాంప్ ఆఫీసులో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, సీఎస్ రాజీవ్ శర్మతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ మౌలిక సదుపాయాలకు, పంటలకు జరిగిన నష్టంపై సమీక్షించారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన నివేదికను పరిశీలించారు. ఆ నివేదికను కేంద్రానికి అందిస్తామన్న కేసీఆర్ తగిన సహాయం కూడా చేయాలని కోరారు. నాగార్జున సాగర్ డ్యాం కు ప్రభుత్వం సాయుధ దళ భద్రతను ఏర్పాటు చేసింది. భారత్ పాక్ సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా నిఘా విభాగాల హెచ్చరికల మేరకు నిన్నటి నుంచి సాయుధ దళ భద్రతను కల్పించింది. సాగర్ డ్యాం ప్రత్యేక ద్వారాల వద్ద తనిఖీలను ముమ్మరం చేసి విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధికారులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శాసనమండలి ఉపాధ్యాయ
నియోజకవర్గ ఎన్నికలకు ఈసీ కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్లో ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలోని మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు, ఏపీలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఓటర్ జాబితా తయారీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 30న తుది ఓటర్ జాబితాను విడుదల చేయనున్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 5వ తేదీ వరకు అవకాశం కల్పించారు. తుఫాన్ హెచ్చరికలను ముందుగానే పసిగట్టి ఎదురయ్యే ప్రమాదాలను నివారించే నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ పనితీరును సమీక్షించారు ఏపీ సీఎం చంద్రబాబు. 1187 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది కేంద్రం. విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. హుద్హుద్ లాంటి విపత్తులు అనేక సవాళ్లను మిగిల్చాయని, వాటిని సమర్థంగా ఎదుర్కొనే చర్యలపై ప్రధానంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.